ఈ దత్తక్రియ యోగం అని ఒకటి పెట్టారు కదండీ! క్రియాయోగము మన మహావతార్ బాబాజీ మహారాజుల అనుగ్రహం. హ్మ్. సాక్షాత్తు మహావతార్ బాబాజీ మహారాజుల యొక్క ప్రియాతి ప్రియమైన, ముఖ్యమైన, ఉత్కృష్టమైన హ్మ్. శిష్యవర్యులు మన లాహిరి మహాశయులు. హ్మ్. వారి యొక్క ఉత్కృష్టమైన, ఉన్నతమైన శిష్యులు స్వామి యుక్తేశ్వర్ గిరి మహారాజు. హ్మ్. వారి యొక్క ప్రేమపూర్వక హ్మ్. ముద్దుల శిష్యుడు మన పరమహంస యోగానంద మహారాజు ముకుందుడు. హ్మ్. వారి అనుగ్రహం ద్వారా మహావతార్ బాబాజీ వారు ఈ క్రియాయోగాన్ని విశ్వానంతటికి హ్మ్. మళ్ళీ పునరుద్ఘటించారు అని హ్మ్. చెప్పటం తక్కువే. హ్మ్. విశ్వంలో చైతన్యం ఏదైతే ఉందో ఈ హ్మ్. క్రియాయోగము అనేది మళ్ళీ మనందరికి అనుగ్రహించారు. హ్మ్. దీంట్లో క్రియా అష్టాంగ యోగము, హ్మ్. క్రియా నాదయోగము, క్రియా మంత్రయోగము, హ్మ్. క్రియా హఠయోగము, హ్మ్. క్రియా శ్వాస క్రియాయోగం, హ్మ్. భక్తి క్రియాయోగం, ఇలా రకరకాల విభజనలు ఉన్నాయి. హ్మ్. దాంట్లో ఎవరి సాధన పరిణితిని బట్టి, వారి పూర్వజన్మ సంస్కారాలను బట్టి హ్మ్. ఆ సాధకుడు వారు అభ్యాసం చేస్తే చాలు, ఆ! అంతర్దృష్టితోటి ఈశ్వర సంకల్పంతోటి అది అనుభవం చెందుతారు. హ్మ్. ఆ మార్గంలో అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు. హ్మ్. దాంట్లో అతి ఉత్తమమైనది క్రియాయోగము అని మన మహావతార్ బాబాజీ మహారాజులు హ్మ్. అందరికీ అనుగ్రహించారు. హ్మ్. అంటే ఇట్ ఈస్ ఎ షార్ట్ కట్ టు రీచ్ గాడ్. హ్మ్. శ్వాస మీద హ్మ్. ఒక కంట్రోల్ అనకూడదు, హ్మ్. ఎరుక. హ్మ్. అదే క్రియాయోగం. హ్మ్. ఇక్కడ శ్వాస మీద అంటే మనము విడిచేటి గాలి, పీల్చేటి గాలి, హ్మ్. ఈ 2 శ్వాస ప్రక్రియలో ఒక పారి ఏకధాటిగా కలిసినప్పుడు ఏ ఆనంద సాగర చైతన్యం ఉద్భవిస్తుందో హ్మ్. అదే నిజమైన క్రియ. ఇది ఏ సాధన చేసినా జరుగుతుంది. హ్మ్. అయితే ప్రత్యేకంగా ఊహతోటి, హ్మ్. ప్రత్యేకంగా ఊహతోటి ఈ సాధన చేస్తే హ్మ్. శ్వాస యొక్క పట్టుకి, ఆలోచన తరంగాలు నియంత్రించటానికి, హ్మ్. వికల్పాలు లేకుండా ఉండటానికి హ్మ్. ఒక సంకల్పంతోటి యోగం చేయటము క్రియాయోగం. హ్మ్. ఇక భక్తి క్రియాయోగం అయితే స్వామీజీ వారు అందరికీ అందరు సాధకులకి, హ్మ్. ఎన్ని మతాలో అంతమంది దేవుళ్ళు, హ్మ్. ఎంతమంది దేవతా దేవతలు ఉన్నారో హ్మ్. అన్ని మార్గాలు, అన్ని మార్గాల సంయోగము హ్మ్. ఈశ్వర కైంకర్యమే, సముద్రంలోకి వెళ్ళినట్టే. హ్మ్. అయితే ప్రతి సాధకుడికి ఈశ్వరుని యొక్క ప్రేమ అదే. ఈశ్వరుడికి ఎవ్వరి మీద చిన్న అభిప్రాయం ఉండదు. అలా ఎప్పుడు విశ్వాన్ని వారు తెరిచే ఉంచుతారు. హ్మ్. ఎవరి సాధన అభ్యాసంలో భాగంగా వారు ఆ సాధన ఎంచుకోవచ్చు. ఆ! దాంట్లో దత్త క్రియాయోగం అని స్వామీజీ వారు హ్మ్. కేవలము శ్వాస సంబంధించినటువంటి యోగం, హ్మ్. ఈ క్రియాయోగం తీసుకొచ్చారు. అంతేకాకుండా నాదయోగం కూడా వారు హ్మ్. అనుగ్రహించారు. అంతకంటే కూడా హ్మ్. వారు అవతారమూర్తి కాబట్టి హ్మ్. భజనల ద్వారా భక్తి క్రియాయోగాన్ని కూడా అనుగ్రహించారు. హ్మ్. నవవిధ భక్తుల్లో ఎవరు హ్మ్. ఎలా సాధన చేయాలి అనుకుంటే, హ్మ్. ఈశ్వరుని చేరాలి, అమ్మని చేరాలి అనుకుంటే హ్మ్. వారు ఆ మార్గంలో వెళ్ళిపోవటమే. హ్మ్. దీంట్లో కట్టుబాట్లు అవి ఏం లేవు. ఆ! కానీ అన్నయ్య ఉద్దేశము ఎవరు ఏ సాధన చేసినా, హ్మ్. ఏ సాధనలో పరిణితి సాధించాలన్నా హ్మ్. ఆధ్యాత్మిక జాగృతి, హ్మ్. చైతన్యం కావాలి అనంటే భగవంతుని మీద ప్రేమ కావాలి. హ్మ్. అది కేవలము రాగ, మధుర, సఖ్య, ప్రేమ భక్తిలోనే ఉద్భవిస్తుంది. హ్మ్. ఒక్కపారి అమ్మ మీద ప్రేమ వస్తే హ్మ్. ఇంకా అమ్మే చూసుకుంటుంది. ఆ ప్రేమ రావాలి అనంటే భజన
మంచి సాధన మార్గము, ఉత్తమమైన మార్గం. ఉత్తమమైన మార్గము ఉమ్, అని సంశయం లేకుండా చెప్పవచ్చు. ఉమ్, ఎందుకు అంటే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు కూడా చెప్తూ ఉంటారు, కలియుగంలో మనస్సును నియంత్రించటం చాలా కష్టం. ఉమ్, ఎందుకంటే ఎన్నో కోట్ల తరంగ ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఉమ్, ఈ తరంగ ఆలోచనల నుంచి మనము విడిపడాలి అని అంటే ఒకే పారి ఉమ్, ఆ ఏకాగ్రత సాధించాలి అంటే మనోవాక్కాయ కర్మేంద్రియాలన్నీ కూడా ఉమ్, సంవేదన చెందాలి. ఉమ్, అంటే అదొక్క కేవలము భజన ద్వారానే ఉమ్, లేక నామగుణ సంకీర్తన ద్వారానే తొందరగా చేరుకోవచ్చు. ఉమ్. ఎందుకు అంటే అక్షరాలను చూడటం, ఈ అక్షరాలను చూస్తున్నందుకు దృష్టి ఎటు మరలకుండా ఉండటం, ఉమ్, ఏదో రకమైనటువంటి నాదము ప్రతి అక్షరానికి ఉమ్, సంబంధించి ఉంటుంది. ఉమ్, ఆ రాగంలోకి మనస్సు తెలియకుండానే అక్షరంతో పాటు ఉమ్, దాంట్లోకి వెళ్ళిపోతూ ఏకాగ్రతను ఉద్భవించేస్తుంది, లేక ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ఏకాగ్రత పెరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇక తీవ్రాతరం జరుగుతోందో ఉమ్, ఇక సంకల్ప వికల్పాలు లేవు, ఉమ్, తపస్సు జనిస్తుంది. ఉమ్, అందుకని అన్ని మార్గాలు ఏ మార్గంలో పోతున్నా ఉమ్, భజన్స్ కూడా అందరూ సత్సంగంలో భాగంగా నామగుణ సంకీర్తన భగవంతునితో అసోసియేట్ అయ్యి భగవంతుని మీద ప్రేమ తెచ్చుకోవటానికి అతి సులభమైన ఉత్తమమైన మార్గము. ఉమ్, అందుకని భక్తి క్రియాయోగము కూడా స్వామీజీ వారు అనుగ్రహించారు. ఠాకూరు, ఉమ్, మరి చైతన్య మహాప్రభువులు, గౌరంగ నితాయి మహారాజులు, ఉమ్, వారిదంతా భక్తి క్రియాయోగమే. ఉమ్. మనది జయనామగుణ సంకీర్తన, ఇది భక్తి క్రియ భక్తి క్రియాయోగం. అంటే దత్తక్రియ యోగం అంటూ ప్రత్యేకమైన ప్రక్రియలు అంటూ ఏముంటాయండి? ఉన్నాయి, దానికి సంబంధించిన మాస్టర్లు వాళ్ళు ఉన్నారు. ఉమ్, కొంత ఆధ్యాత్మికంగా పరిణితి సాధించి ఉమ్, కొంచెము టెక్నిక్స్ అంటారు కదా, అలా కొంచెం నిష్ణాతులుగా ఉన్న వాళ్ళని ఉమ్, వాళ్ళు దత్తపీఠం అప్పాజీ అనుగ్రహంతో ఉమ్, వారు సాధన చేస్తూ నలుగురికి సాధనలో పరిణితి సాధించటానికి అభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఉమ్, ఉమ్. ఇది ఒక మార్గం.